నరాలు తెగే ఉత్కంఠకి మరికొద్ది క్షణాల్లోనే తెరబడబోతోంది. మరొక గంట వ్యవధిలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు, 8:30కి ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఈవీఎంలో ఒక్కో రౌండ్కి 20 నుంచి 25 నిమిషాలు పట్టేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఈసారి ముందుగా కౌంటింగ్ సెంటర్ల నుంచి సమాచారం బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి కని విని ఎరగని వంటి రీతిలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి చోట అడుగడుగున ఆంక్షలు విధించారు. కౌంటింగ్ ప్రక్రియని మానిటర్ చేసేటువంటి కౌంటింగ్ అభ్యర్థులకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేక కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, వారెవరికి కూడా సెల్ ఫోన్ల అనుమతి లేదు. కాబట్టి ఎక్కడా కూడా లోపల నుంచి సమాచారం, కౌంటింగ్ కేంద్రం నుంచి సమాచారం త్వరితగతిన బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదు. కౌంటింగ్ ప్రక్రియ ఒక రౌండ్ పూర్తయిన తర్వాత ఆ రౌండ్కి సంబంధించిన ఫలితం మీద అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల అభ్యర్థులకి సంబంధించి లేక ఏజెంట్లకు సంబంధించిన సంతకాలు తీసుకున్న తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన ఫలితాన్ని బయట మీడియా సెంటర్లో వెల్లడించేటువంటి ఆస్కారం ఉంది. అట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ మధ్య ఈసారి కౌంటింగ్ ప్రక్రియ సాగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కో ఈవీఎంలో ఒక్కొక్క రౌండ్కి సంబంధించిన ఫలితం మనకి రావడానికి దాదాపుగా సగటున 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. ట్రెండ్స్ అనేది దాదాపుగా అప్పటికి ఒక స్పష్టత రావచ్చు. కొవ్వూరు నర్సాపురం సంబంధించిన ఫలితం దాదాపుగా ముందుగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. 13 రౌండ్లోనే కొవ్వూరు నర్సాపురానికి సంబంధించినటువంటి ఫలితం రాబోతున్నటువంటి నేపథ్యంలో కొవ్వూరు నర్సాపురానికి సంబంధించిన ఫలితాన్ని దాదాపుగా మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది.